ఐపీఎల్ 2026 వేలంలో క్యామరూన్ గ్రీన్ను కోల్కతా నైట్ రైడర్స్ 25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రీన్పై లెజెండరీ క్రికెట్ రేగి పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్ ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెటర్గా తన స్థాయిని పూర్తిగా నిరూపించుకోలేదని పాంటింగ్ అన్నాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్లో గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటి వరకు 3 టెస్టుల్లో అతను కేవలం 76 పరుగులు మాత్రమే చేయగా 2 వికెట్లు మాత్రమే సాధించారు. బంతితో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా బ్యాట్తో ప్రభావం చూపించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ గ్రీన్పై మాట్లాడారు. అతన్ని అంతర్జాతీయ ఆటగాడిగా అంచనా వేయడం ఇప్పటికీ కాస్త కష్టమే అన్నారు. ఆస్ట్రేలియాలో అతని సగటు 30 లోపే ఉందన్నారు. మొత్తం కెరీర్ సగటు కూడా కాస్త ఎక్కువగా 30 మాత్రమేనన్నారు. 30కి పైగా టెస్టులు ఆడినా 2 శతకాలే చేశారన్నారు. అంతేకాదు అతనికి బ్యాక్ సర్జరీ జరిగిందని, గత ఏడాది ఉన్నంత వేగం బౌలింగ్లో ఇప్పుడు కనిపించడం లేదన్నారు. క్యామరూన్ గ్రీన్ ఇప్పటి వరకు 35 టెస్టులు ఆడారు. ఈ మ్యాచ్లో 33 యావరేజ్తో 1641 పరుగులు చేయడమే కాకుండా 37 వికెట్లు కూడా తీశాడు. గణాంకాల పరంగా సరైన ప్రదర్శనగా కనిపించిన మ్యాచ్ను మలుపు తిప్పే స్థాయిలో అతని ప్రభావం ఇంకా నిలకడగా లేదని పాంటింగ్ అభిప్రాయం కనిపిస్తోంది. గ్రీన్లో ఉన్న ప్రతిభపై మాత్రం పాంటింగ్ ఎలాంటి సందేహం వ్యక్తం చేయలేదు. గ్రీన్ తన తొలి టెస్టు శతకాన్ని అహ్మదాబాద్లో భారత్పై 114 పరుగులతో నమోదు చేశారు. ఆ తర్వాత 2024 మార్చిలో వెల్లింగ్టన్లో నాట్అవుట్ 174 పరుగులతో ఆస్ట్రేలియాకు 172 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.